నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. చాలామంది చాలా చిన్న జీతాలతోని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మరి సేవింగ్స్ చేయాలంటే ఎలా? కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంతో ఇంతో కొంత వెనకాల కూడా వేసుకోవాలి. మరి అలాంటప్పుడు సేవింగ్స్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీకి చాలా డౌట్స్ ఉంటాయి. మరి వీటన్నిటికీ మనకి సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సల్మాన్ రాజు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇందాక నేను చెప్పినట్టు చిన్న సంపాదనతోని వాళ్ళు ఆల్రెడీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడమే చాలా పెద్ద సవాల్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు సేవింగ్స్ చేయాలి అంటే మరి ఎలాంటి సేవింగ్స్ అయితే మంచివి, ఎందులో వాళ్ళు సేవింగ్స్లో పెట్టాలి? చూడమ్మా సిరి, నేనేం చెప్తున్నానంటే సేవింగ్స్ ఫస్ట్. సేవింగ్స్ అంటే ఏంటంటే మీకు వచ్చిన డబ్బు మైనస్ ఎక్స్పెన్సెస్, ఇది సేవింగ్స్. సేవింగ్స్ని మనం ఏం చేస్తాం, జనరల్గా మన బీరువాలో ఉంచుతాం, లేదంటే బ్యాంకులో పెడతాం, ఇంకా మిగిలితే ఎఫ్డి చేస్తాం, లేదంటే పోస్ట్ ఆఫీస్ చేస్తాం, లేదంటే ఒక ఎండోమెంట్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. ఆడపిల్లలను తల్లిదండ్రులు అయితే సుకన్య సమృద్ధి ఇస్తాం. సేవింగ్స్ అంటే సేవింగ్స్లో మీకు రిస్క్ ఉండదు, అంటే డబ్బు తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. సేవింగ్స్లో వడ్డీ వస్తుంది, రిస్క్ ఉండదు. నేనేమంటున్నా అంటే సేవింగ్స్ సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి సేవింగ్స్ వద్దు అని చెప్తున్నా నేను. సేవింగ్స్ వద్దు. మరి ఎలా సార్? ఇన్వెస్ట్మెంట్కి మారండి. ఓకే. సేవింగ్స్లో మీ డబ్బు పెట్టుకుంటే పూర్ బికమ్ మోర్ పూర్, మిడిల్ క్లాస్ బికమ్ మోర్ మిడిల్ క్లాస్. అలాగే ఉంటారు, ఎన్ని తరాలైనా అలాగే ఉంటారు. సేవింగ్స్లో మాత్రమే పెట్టుకుంటారు. ఎందుకని? సేవింగ్స్లో మీకు వడ్డీ తక్కువ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వేరు, సేవింగ్స్ వేరు. ఓకేనమ్మా. సేవింగ్స్లో మీకు బ్యాంకులో అయితే 3% ఇస్తాడు. 3% అంటే 100కి 3 రూపాయలు సంవత్సరానికి, నెలకి కాదు. అంటే పావలా వడ్డీ. 4% అంటే పావలా వడ్డీ. ఓకేనమ్మా. అదే మీరు ఎఫ్డి చేసుకున్నారనుకోండి 7%, 100కి సంవత్సరం తర్వాత 7 రూపాయలు, అంటే ₹0.50 వడ్డీ సుమారుగా. ₹1,00,000 మీరు ఎఫ్డి పెట్టుకుంటే సంవత్సరం తర్వాత 7,000 ఇస్తాడు. మంచిదేనా? మంచిదే. డబ్బును సమకూర్చి పెడుతుంది, మంచిదే. కానీ ధరల పెరుగుదల కూడా అలాగే ఉంది. మీరు ఈరోజు కొనుక్కోవాల్సిన ₹1,00,000తో ఈరోజు కొనుక్కోవాల్సిన ఆర్నమెంట్ కానీ, వస్తువు కానీ, బట్టలు కానీ సంవత్సరం తర్వాత పోస్ట్ పోన్ చేస్తే మీకు 1,07,000 వస్తుంది కదా. ఆ వస్తువు కూడా 1,07,000 అవుతుంది. అంటే దాన్ని ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారు. సో మీరు ఈరోజు వన్ ఇయర్ మీరు ఎంజాయ్ చేయకుండా ఆపుకుని ఉపయోగం ఏముంది? అదే ఈరోజు మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే ఈ 1,00,000ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 ఇయర్ తర్వాత సపోజ్ 1,12,000 అయింది అనుకోండి, 1,15,000 అయింది అనుకోండి, మీరు మీ కోరికను వాయిదా వేసుకున్నందుకు ఉపయోగం ఉంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాను. అయితే ఇన్వెస్ట్మెంట్లో ఖచ్చితంగా ఇక్కడ 1,07,000 అవుతుంది కదా, 7% పెరుగుతుంది కదా. ఇన్వెస్ట్మెంట్లో మీకు ఖచ్చితంగా పెరుగుతుందా? ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ 3 ఉన్నాయమ్మా, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. 1 గోల్డ్, 2 రియల్ ఎస్టేట్, 3 ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే ఏమిటంటే కంపెనీస్లో ఓనర్షిప్, 4 బాండ్స్. అయితే ఇప్పుడు గోల్డ్ కొన్నారు, ఖచ్చితంగా పెరుగుతుందా? అట్లనే కిందికి కూడా పడిపోతుంది, రిస్క్ ఉంది. కానీ దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఖచ్చితంగా 8 నుంచి 9, 10%. షార్ట్ పీరియడ్లో 180 దగ్గర కొన్నారు, 1,80,000 దగ్గర తులం, ఇప్పుడు 140 అయింది, రేపు 120 అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చేమో. కానీ దీర్ఘకాలంలో 8 నుంచి 9%. అంటే ఎఫ్డిలో మీకు 7% వస్తే ఇక్కడ 8 నుంచి 9% వస్తుంది. గోల్డ్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. రెండవది ఏమిటి? గోల్డ్ కొనుక్కుంటే ఆపద సమయంలో మీకు
ఎప్పుడు ఎమర్జెన్సీలో డబ్బు అవసరమైనా మీరు దాన్ని తాకట్టు తాకట్టు పెట్టొచ్చు, అమ్ముకోవచ్చు. అంటే లిక్విడిటీ చేతిలో అంటే ఉన్నట్టు. గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్. మూడోది ఏంటి, మన భారతదేశంలో మహిళలకి ఆర్నమెంట్ కింద మిక్కిలి మక్కువ. ఆ ఆనందం ముందు ఈ ఇంట్రెస్ట్ సెకండరీ. సో గోల్డ్ ఈజ్ గుడ్. రియల్ ఎస్టేట్ ఉంది. ల్యాండ్ రేట్స్ జనరల్గా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొంచెం గవర్నమెంట్ పెరుగుతూనే ఉంటుంది. పెంచుతూ ఉంచుతారు కాబట్టి పెరుగుతూ ఉంటాయి. కానీ షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుందా? ఉంటుంది. ఉంటుంది. రెసిషన్ వచ్చినప్పుడు అమ్ముడు పోవు. లిక్విడిటీ సమస్య అంటే ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. మూడవది ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే ఏమిటి? కంపెనీస్లో ఓనర్షిప్. కంపెనీస్లో ఓనర్షిప్ చూడండి, మన భారతదేశ ప్రజలు చేసే మిస్టేక్ చెప్తున్నాను నేను. ఇక్కడ నేను డిస్క్లైమర్ ఏమిటంటే, నేను స్టాక్ పేర్లు చెప్పేది ప్రజలు అర్థం చేసుకోవడం కోసమే కానీ కొనమని కాదు. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది. ఏ బ్యాంక్లో ఉంది? ఎస్బీఐలో ఉంది. మంచిది. మీరు ఎస్బీఐ బ్యాంక్లో కస్టమర్, మీరు ఓనర్ కాదు. అవును. మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఓనర్ అవ్వచ్చు. ఎస్బీఐకి వచ్చిన లాభాలను మీకు ఓనర్ అయితే మీకు కొంత పంచుతారు డివిడెండ్ రూపేణా. మన భారతదేశ ప్రజలు చేసే మిస్టేక్ ఏమిటంటే, ఏ బ్యాంక్స్లో అయితే వాళ్ళు వాడతారో ఆ బ్యాంకులో హౌసింగ్ లోన్ తీసుకొని 1 కోటికి 2 కోట్లు కడతారు, కానీ ఆ బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వరు. యూత్ ఫస్ట్ జాబ్ రాగానే ఏ బైక్ అయితే కొంటారో ఆ బైక్ కంపెనీకి 1,50,000 పెట్టి బైక్ కొంటారు, కానీ ఆ కంపెనీలో ఓనర్ అవ్వరు. ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత కారు కొనుక్కుంటాం కుటుంబం కోసం, ఆ కార్ల కంపెనీలో ఓనర్ అవ్వవు. ఇంట్లో పొద్దున్న లేస్తే మనం వాడే వస్తువులు, కోల్గేట్ పేస్ట్ కావచ్చు, హెచ్ఏఎల్, హిందుస్థాన్ యూనిలివర్ వస్తువులు కావచ్చు, ఏ వస్తువులు అయితే మనం వాడతామో ఆ వస్తువులు కంపెనీస్లో ఓనర్స్ కావు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీస్ కూడా ఉన్నాయి. అంటే అది ఎలా సార్? అంటే అది ఇంత మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు ముందే చెప్పారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటారు, సేవింగ్స్ కాదు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారు. సో ఇది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మరి ఎలా? మంచిదమ్మా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, సేవింగ్స్ వద్దు. సేవింగ్స్ ఎవరు చేయాలంటే, ఇప్పుడు మీకు 6 నెలల్లోనే డబ్బులు అవసరం ఉంది, సేవింగ్ చేసుకోండి, ఎఫ్డి చేసుకోండి, లేదంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి. కానీ ఇప్పుడు మీరు సపోజ్ మీ ఏజ్ 25 అనుకోండి అమ్మ, ఉదాహరణ చెప్తున్నా. మీదంటే చూసేవాళ్ళు యూత్ 25, 30, 35 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక 10 to 15 ఇయర్స్లో మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు లైఫ్ లాంగ్ మీకు శాలరీ లాగా రావాలంటే మీరు ఒక ఫైనాన్షియల్ అసెట్ని బిల్డ్ చేయాలి, ఆర్థికపరమైన అసెట్ని. ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, రెసిడెన్షియల్ ఇల్లు రెంట్కి ఇచ్చారనుకోండి, జీవితాంతం రెంట్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు, రెంట్కి ఇచ్చారు, వస్తుందా? దీన్ని ఏమంటారంటే క్యాష్ ఫ్లో అంటారు మనకు రావటాన్ని. అలా ఇదేమో రియల్ అసెట్స్ అంటారు. ఇల్లులు గోల్డ్ ఇవన్నీ రియల్ అసెట్స్. ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఏంటంటే ఎఫ్డి. మీరు ఎఫ్డి చేశారు ₹1,00,000, ఎవ్రీ ఇయర్ 7,000 వచ్చేస్తుంది. అలాగే మీరు బాండ్స్ కొన్నారు, ప్రతి 3 నెలలకి 6 నెలలకి 1 ఇయర్కి వడ్డీ వస్తుంది. బాండ్స్ అంటే కంపెనీస్కి అప్పిస్తారు. ఎఫ్డి అంటేనో బ్యాంక్లో చేస్తారు మీరు, బాండ్స్ అంటే ఏంటంటే కంపెనీలకు అప్పిస్తారు మీరు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి, గవర్నమెంట్స్కి అప్పిస్తారు, దాని బాండ్స్ అంటే వడ్డీ వస్తుంది, క్యాష్ ఫ్లో వస్తుంది. అలాగే మీరు కంపెనీస్లో ఓనర్షిప్ ద్వారా ఒక ₹1 కోటి బిల్డ్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు 80,000 70,000 క్యాష్ ఫ్లో జీవితాంతం వస్తుంది. సో ఎలా చేయాలన్నది మీ క్వశ్చన్. ఇప్పుడు కామన్ మ్యాన్ మనకు ఆప్షన్స్ ఏమున్నాయంటే అమ్మా, ఇప్పుడు మనం వెజిటబుల్స్ కొనే మార్కెట్ని వెజిటబుల్ మార్కెట్ అంటాం. సూపర్ మార్కెట్, బట్టలు మిగతా వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్, నిత్యావసర వస్తువులు అట్లాంటివి. క్యాపిటల్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ ఏంటంటే కంపెనీస్లో ఓనర్షిప్ ఇచ్చే మార్కెట్ని క్యాపిటల్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ అంటారు. ఓనర్షిప్ తీసుకోవచ్చు కంపెనీస్కి అప్పు ఇవ్వచ్చు, మీరు బాండ్స్ కొనుక్కోవచ్చు, స్టాక్స్ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక సామాన్యమైన వ్యక్తి కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవాలంటే పాన్, ఆధార్ ఉండాలి, బ్యాంక్ ప్రూఫ్ ఉండాలి, అలాగే డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ ఉంటే కంపెనీస్లో ఏ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీలో మీరు షేర్ కొనుక్కోవచ్చు. అయితే భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వచ్చా? సపోజ్ మీ ఇల్లు
సపోజ్ ఇక్కడ బంజారాహిల్స్లో ఉంది, మీ ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో మీరు షేర్ కొనాలనుకున్నారనుకోండి, ఓనర్షిప్ తీసుకోవాలనుకున్నారు, అతను ఇవ్వలేదనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎన్నో కంపెనీస్ ఉంటాయి మన చుట్టుపక్కల, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. అందులో ఓనర్షిప్ ఎవరికి ఇవ్వరు, వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు ఉంటారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ సెబీ దగ్గర లిస్ట్ అయి ఉంటాయి. గవర్నమెంట్ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ బాడీ, అక్కడ లిస్ట్ అయిన కంపెనీస్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కొటక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మారుతి, టెక్ మహేంద్ర, ఎల్ఎన్టీ, ఇవన్నీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఇవన్నీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్. అయితే ప్రజలు అర్థం చేసుకుని ఇలాంటి ఏ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోవాలన్నా డీమ్యాట్ అకౌంట్ తీసుకొని మీరు డీమ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి ద్వారా కానీ మీరు కొనుక్కోవచ్చు ఒక స్టాక్ కూడా. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, మన ఎపిసోడ్ ద్వారా ఓనర్షిప్లో రిస్క్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక హోటల్ పెట్టారు, ఖచ్చితంగా లాభాలు వస్తాయా? లేదు. నష్టాలు కూడా వస్తాయి, దివాలా కూడా తీసే అవకాశాలు. అలాగే కంపెనీస్ కూడా అంతే. అయితే లాభాలు వచ్చి మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు, లేదు పెద్దగా లాభాలు రాకుండా అక్కడక్కడ ఉండొచ్చు, మధ్యస్థంగా, లేదు ఆ కంపెనీ దివాలా తీస్తే మీ డబ్బు మొత్తం కూడా లాస్ అయ్యవచ్చు. అయితే మనం సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే, హోటల్ కానీ స్కూల్ కానీ ఇంకొకటి కానీ మనం పెట్టుకుంటే, మనకి అప్పులు అయినాయి అనుకోమ్మా, ఆ స్కూలు దివాలా తీసిన తర్వాత అప్పులు అయిపోతే మన పర్సనల్ ఆస్తులు అమ్మి కూడా అప్పులు తీర్చాలి. కానీ షేర్స్లో అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే, పబ్లిక్ లిస్టెడ్ లిమిటెడ్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే పోయేది ఎంతంటే మనం పెట్టిన అమౌంట్ మాత్రమే పోతుంది. ఇంకా కంపెనీకి అప్పులు అయితే మన ఇంటికి వచ్చేమి అడగరు. అంటే లిమిటెడ్ లయబిలిటీ లిమిటెడ్, బాధ్యత లిమిటెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 1,00,000 పెట్టాను, 1,00,000తోనే పోతుంది. ఇంకా ఎక్కువ కంపెనీకి ఎక్కువ అప్పులు అయినా కూడా నన్ను అడగరు. లయబిలిటీ లిమిటెడ్. ఆ కంపెనీ వల్ల ఏమన్నా అగ్ని ప్రమాదం, ఆ కంపెనీలో ఏమన్నా ప్రాబ్లం జరిగింది అనుకో అమ్మ, నన్ను కోర్టుకి ఇడ్చారు, షేర్ హోల్డర్స్ని కోర్టుకి బిల్లరు. అంటే లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. ఒకవేళ ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ వచ్చినాయి అనుకో, నాకు పంచుతారు డివిడెండ్ రూపేణ. అయితే ఇక్కడ ప్రజలకు చెప్పేది ఏంటంటే రిస్క్ ఉంటుంది, అది అర్థం చేసుకోండి. రిస్క్ అంటే ఒకసారి డబ్బులు మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. మరి సామాన్యమైన మానవుడు, మధ్యతరగతి వ్యక్తి మరి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎలా ధనవంతుడు అవ్వాలి? అంటే లాస్ అవుతుందంటే భయపడతారు. ఎందుకంటే సేవింగ్స్ లో లాస్ అనేది ఉండదు, లేట్ అయినా కూడా కొంచెం ఇంత కొంత యాడ్ అయ్యి వస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే యాడ్ అవుతుందో లేదో తెలీదు, మైనస్ అవుతుందో తెలీదు, అంటే ఇంకేమన్నా అవ్వచ్చు, మొత్తానికి పోవచ్చు, అది కూడా తెలియదు. మరి అట్లాంటి సమయంలో ఎట్లా, అంటే ఏ స్టెప్ వేస్తే మంచిది? అందుకే మన దేశ ప్రజలు ఇంకా ఈక్విటీస్ దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో స్టాక్ మార్కెట్లో 5,000 కంపెనీస్ ఉన్నాయి. 5,000 టాప్ 500 కంపెనీసే మనం స్టాక్ మార్కెట్ అని చెప్తాం. చిన్న చిన్న కంపెనీస్, కొన్ని జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఎందుకు అవుతాయి అంటే, ఒకటి వాడు సేల్స్ సరిగ్గా లేకపోతే, లాభాలు సరిగ్గా లేకపోతే ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటుంది, షేర్ పడిపోతూ ఉంటుంది. రెండవ రీజన్ ఏంటంటే, కొంతమంది ఆ కంపెనీలో అన్ని చోట్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంత ప్రమోటర్స్ మోసం చేయటం కావచ్చు, అట్లాంటి వల్ల, లేదంటే ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం అట్లా చేస్తుంటారు. దానివల్ల కూడా సో అందుకని మనం ఏం చెప్తున్నామంటే, స్టాక్ ఈక్విటీస్లో ధనవంతులు అవ్వచ్చు, బేకార్ అవ్వచ్చు. సో మనం ఏం చెప్తున్నామంటే, మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఒక కంపెనీ కాకుండా ఒక బంచ్ ఆఫ్ కంపెనీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక 30 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 30 కంపెనీల సముదాయం. మీరు 100 రూపాయలు పెడితే కూడా ఆ కంపెనీల విలువను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. 30 కంపెనీల్లో మన డబ్బులు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక కంపెనీ దెబ్బతిన్నా మిగతా 29 కంపెనీలు నిలబడతాయి. ఆ 30 కంపెనీలు ఎలాంటి కంపెనీలు అంటే, భారతదేశంలో ఇక టాప్ మోస్ట్ కంపెనీస్, లిక్విడిటీ పరంగా, వాల్యుయేషన్ పరంగా సెన్సెక్స్ కంపెనీస్ అంటే. నిఫ్టీ కంపెనీస్ అంటే ఏంటంటే, టాప్ మోస్ట్ 50 కంపెనీస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కంపెనీస్. అలా నిఫ్టీలో పెట్టాలి. అంటే మనం 100 రూపాయలు 50 కంపెనీస్లో వెళ్తుంది.
ఓకే. మన ₹1,00,000 50 కంపెనీస్లో వెళ్తుంది. తర్వాత NSE 100 అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ టాప్ 100 కంపెనీస్ లేదా ఇండియాలో ఉన్న టాప్ 100 లార్జ్ క్యాప్ కంపెనీస్, వీటిని ఏమంటారంటే అమ్మా NSE 100. తర్వాత మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 101 నుంచి 250 కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ విలువ ఎంతో తెలుసా? ఒక కంపెనీ విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది. దాని విలువ విలువ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఎంతమంది ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ ఇంటూ షేర్ వాల్యూ లెక్కేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. 1,00,000 కోట్ల పైన విలువ అంటే జనాల సొమ్ము, అందరి సొమ్ము, మార్కెట్ క్యాపిటల్ 1,00,000 కోట్లు అంటే టాప్ 100 కంపెనీస్ ఒక్కొక్క కంపెనీది. మిడ్ క్యాప్ అంటే 35,000 కోట్ల పైన. అలాంటి కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. ఎలా తీసుకోమంటున్నామంటే మనం ఒక స్టాకు, 2 స్టాకు, 3 స్టాకులు, సింగిల్ స్టాక్స్ కొంటే అయితే ధనవంతులు అవుతారు లేదా డబ్బులు పోతాయి. ఖచ్చితంగా ఒక డీసెంట్ రిటర్న్ రావాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 50 కంపెనీస్లో డబ్బు పెడితే రిటర్న్ తగ్గుతుందా? తగ్గుతుంది. ఒకే కంపెనీలో పెడితే రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, 50 కంపెనీలో పెడితే తక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి జీరో అవుతుందా? ఎన్నటికీ జీరో కాదు. 50 కంపెనీలు ఇండియాలో దివాలా తీస్తాయా? అంటే 50 కంపెనీ సరే, ఒక దాంట్లో పెట్టాం మనం మీరు చెప్పినట్టే. మరి ఒక దాంట్లో పెట్టింది అది దివాలా తీస్తే? ఒక దాంట్లో పెడితే డబ్బు పోతుంది, జీరో అవుతుంది. అందుకే ఒకటి వద్దు అంటున్నాం కామన్ మ్యాన్ని. ఒక కంపెనీలో పెట్టొద్దు. ఎలా పెట్టమంటున్నాం? గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టండి. 30 కంపెనీల్లో పెట్టండి. ₹100 పెడితే కూడా సెన్సెక్స్ అని ఉంటుంది. సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారు అనుకోండి, 30 కంపెనీల్లో మీరు ఓడారు. 30 కంపెనీలు జీరో అవుతాయా? 30 కంపెనీలకు నష్టాలు వస్తాయి ఎప్పటికీ. 30 కంపెనీలు ఎలాంటి కంపెనీలు? కొన్ని 2-3 బ్యాంకింగ్ రంగంలో ఉంటాయి, 2-3 IT రంగంలో ఉంటాయి, 2-3 ఫార్మా రంగంలో ఉంటాయి, 2-3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటాయి. అట్లా డైవర్సిఫైడ్ అంటారు వీటిని. ఎప్పుడు తగ్గుతుంది మరి? 1-2 ఇయర్స్ నష్టం వస్తుందా? 1-2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా నష్టం వస్తుంది. కానీ 5 ఇయర్స్ పైన ఉంటే బ్యాంకులో 7% వస్తే ఇక్కడ 12-14% హిస్టారికల్గా వస్తుంది గత చరిత్ర ఆధారంగా. సెన్సెక్స్లో మీరు గూగుల్కి వెళ్ళి సెన్సెక్స్ రిటర్న్స్, ఇప్పుడు మన వీడియో చూసే వ్యక్తులు సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్ చూస్తే 45 సంవత్సరాల నుంచి 12-14% ఇస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇది చెప్తున్నారు సార్, కానీ చాలామంది స్టాక్స్లో పెడితే మేము నష్టపోయాం, వేరే వాళ్ళకి సలహాలు కూడా ఇస్తారు, మీరు స్టాక్స్లో పెట్టకండి వద్దు, ఎందుకంటే నేను ఇంత నష్టపోయినా ప్రతిసారి ఒక నమ్మకంతో పెడుతున్నాను కానీ నా అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది దగ్గర నేను వింటూ ఉన్నాను సార్. ఎందుకు సార్ మరి ఇంత అంత అయిపోతుంది? చాలా 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 వ్యాలిడ్ క్వశ్చన్ అమ్మా నువ్వు అడిగింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటమే కాకుండా ఇంకొకటి ఉంటుంది, ట్రేడింగ్. సేవింగ్స్ వద్దన్నా కదా ఫస్ట్ నేను, ట్రేడింగ్ కూడా వద్దు. ట్రేడింగ్లో ఏమవుతుందంటే, ట్రేడింగ్ అంటే ఏమిటంటే కాంట్రాక్ట్. ఇక్కడేమో స్టాక్స్ కొంటారు, మీ అకౌంట్లోకి స్టాక్స్ వస్తాయి. అయితే ఇక్కడ కూడా డైరెక్ట్ స్టాక్స్ కాకుండా నేనేమంటున్నానంటే ఇండెక్స్ ఫండ్స్, అంటే ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకోసం ఫండ్ మీద ఒక 50 స్టాక్స్ కొంటాడు, లేదంటే ETFలు, ఇలాంటివి చెప్తున్నా. ఇవి 1 పోయినా 2 పోయినా ఏం కాదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ట్రేడింగ్ అని ఉంది స్టాక్ మార్కెట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటేనే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు, డబ్బు మల్టిప్లై అవుతుంది. ట్రేడింగ్లో షార్ట్ పీరియడ్లో డబ్బు సంపాదించడానికి ట్రేడింగ్ ఎన్నుకుంటారు. ట్రేడింగ్ అంటే కాంట్రాక్ట్. ఈ నెలలో సెన్సెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా, నిఫ్టీ పెరుగుతుందా తగ్గుతుందా, ఒక విధంగా అదేంటే బెట్టింగ్ టైప్, కానీ లీగల్. ట్రేడింగ్ లీగల్, సెబీ అండర్లోనే ఉంటుంది, అంటే గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. సెబీ అంటే ఇండిపెండెంట్ బాడీ. కానీ ట్రేడింగ్కి నాలెడ్జ్ కావాలి. ఈ నెలలో ఈ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా, 1 మంత్ తర్వాత మీరు పెరుగుతుందని డబ్బు పెట్టారు, పెరగలేదనుకోండి మీ డబ్బు పోతుంది. ఇంట్రాడే అంటే ఈ రోజే కొనాలి, ఈ రోజే అమ్మాలి స్టాక్స్. ఇంట్రాడే ఈరోజు మీరు ఉదయం పెరుగుతుంది అని కొన్నారు, ఈవినింగ్కి పెరగకపోతే మీ డబ్బులు పోతాయి. ఓకేనమ్మా? సో మనం ఏమంటున్నామంటే ట్రేడింగ్ వద్దు. ట్రేడింగ్ కూడా లీగలే. సెబీ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే, సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ బాడీ. 100కి 92 మందికి డబ్బులు పోతున్నాయి, కేవలం 8 మందికే వస్తున్నాయి రిటైల్ ఇన్వెస్టర్స్కి. ఆ 8 మంది కూడా FD రిటర్న్ అంటే 7% అన్నా కదా, అంత కూడా సంపాదించట్లేదు. సో ట్రేడింగ్ వద్దు.
ఇంకేమొద్దని చెప్తున్నాం మనం, క్రిప్టోలు అన్రెగ్యులేటెడ్, అంటే గవర్నమెంట్ అండర్లో ఉండవు క్రిప్టోలు మన దేశం. రమ్మీ, బెట్టింగ్ యాప్స్, పాంజీ స్కీమ్స్. అంటే మీకు 1,00,000 పెడితే మనం ఏమంటున్నాం, ఎఫ్డీలో సంవత్సరం తర్వాత 7,000, ఇక్కడ 1,00,000 పెడితే నెలకి 5,000 ఇస్తా అంటాడు. పాంజీ స్కీమ్స్. పాంజీ స్కీమ్స్ అంటే ఏంటంటే అది ఒక రకమైన మోసం చేయటం. ఏంటంటే మీ దగ్గర 1,00,000 తీసుకుంటారు, నెలకి 5,000 ఇస్తానగానే మీరు ఆశపడతారు. అంటే సంవత్సరానికి 60%. మీ డబ్బుల్లోనే వాడు 5,000 ఇస్తాడు మీకు. నెక్స్ట్ మంత్ ఇస్తాడు, 3వ నెల 4వ నెల ఇస్తాడు. మీకు నమ్మకం వస్తుంది, ఇంట్లో ఉన్నదంతా తెచ్చి లేదా అప్పులు చేసి తెచ్చి పెడతారు. మీ డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఇంకా నమ్మకం వస్తుంది. మీరు ఇంకో నలుగురిని జాయిన్ చేస్తారు, మీ బంధువుల్ని, మీకు కమిషన్ ఇస్తా అంటాడు. వాటిని పాంజీ స్కీమ్స్ అంటారు. ఈ మాయలో పడి చాలామంది సామాన్య మానవులు నష్టపోతున్నారు. ఓకేనమ్మా. సో వీళ్ళు ట్రేడింగ్లో మొత్తం డబ్బు పోయే అవకాశం ఉంది. ట్రేడింగ్ అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి సపోజ్ ఒక ₹1,00,000 స్టాక్స్ ఉంది అనుకోండి, లివరేజ్ ఇస్తారు. డీమ్యాట్ అకౌంట్ ఇచ్చిన బ్రోకర్స్ 1,00,000 ఉంది కదా ఆల్రెడీ, దాని పరపతితో ఇంకొక కొంత డబ్బు ఇస్తారు అప్పు. ఇచ్చినప్పుడు మొత్తం డబ్బుతో వాళ్ళు ట్రేడింగ్ పెరుగుతుంది తగ్గుతుందని ఫ్యూచర్స్ అంటారు, ఆప్షన్స్ అంటారు. భవిష్యత్తులో పెరుగుతుందో తగ్గుతుందని అనేదాన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు. కాంట్రాక్ట్స్ అవి 1 మంత్కి సెటిల్ చేయాలి, 2 మంత్స్ చేయాలి, వీక్లీ సెటిల్ చేయాలి. ఇక్కడ మొత్తం డబ్బులు పోయే అవకాశం ఉంది స్టాప్ లాస్ పెట్టుకోకపోతే. అంటే ఎక్కడైతే మొత్తం డబ్బు పోతుందో అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. రైట్. ఇది లీగల్ అంటే లీగలే, కానీ దీని పర్పస్ వేరే, ట్రేడింగ్ పర్పస్ వేరే. సో ఇక్కడ డబ్బులు పోతాయి. ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పోవు. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్ వస్తాయో లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వస్తారో లాంగ్ టర్మ్లో డబ్బు పోదు. ఒక 12 to 13% కంఫర్టబుల్గా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇన్వెస్ట్మెంట్లో ఉంది. అయితే నేను మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే అమ్మా, యూత్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. రేపు మీరు ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది, ఈవెన్ ఒక రోజు కూర్చున్నా అయిపోతుంది. అందుకనే మీరు ఏం చేయాలంటే డబ్బుని పనిలో పెట్టాలి. డబ్బు మీకోసం పని చేయాలి. డబ్బుని పనిలో ఎలా పెడతారు? సపోజ్ మీరు ఎస్బీఐ బ్యాంక్లో సపోజ్ మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎస్బీఐ బ్యాంక్ షేర్ కొంటారు, జొమాటో షేర్ కొంటారు, కోల్గేట్ పేస్ట్ షేర్ కొంటారు, రకరకాల ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అశోక్ లేలాండ్, అంటే మనం ఏ వస్తువులు అయితే వాడతామో ఆ వస్తువులు అన్నింటిలో షేర్లు కొంటారు. మనం లార్జ్ కంపెనీస్ కొనమంటే లార్జ్ కంపెనీస్, మిడ్ కంపెనీస్ కొనమంటే మిడ్ కంపెనీస్. అప్పుడు ఏమవుతుంది? మనం ఇంట్లో నిద్రపోతాం, కానీ మన డబ్బు నిద్రపోదు. మన డబ్బు కంపెనీలో పనిచేస్తుంది, మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. జొమాటోలో ఎవరైతే ఫుడ్ ఆర్డర్ చేస్తారో వాళ్ళు మన కోసం పనిచేస్తున్నట్టు అర్థం. వాళ్ళ ఆహారం ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. డెలివరీ బాయ్ అతని పని కోసం అతను పని చేస్తున్నాడు. అంతిమంగా కంపెనీకి లాభాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది, షేర్ వాల్యూ పెరిగితే మీకు లాభం వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా 50 కంపెనీలో షేర్లు కొంటారు. ఓకేనమ్మా. నేను కామన్ మ్యాన్కి ఏంటంటే డైరెక్ట్ క్యాపిటల్ మార్కెట్స్లో డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోవడం మంచిదే, నేను కాదంటలే, కానీ దానికి నాలెడ్జ్ ఉండాలి. ఒక్కోసారి డబ్బులు పోతాయి. అందుకని ఇండెక్స్ ఫండ్స్ అంటే గంపగుత్తగా మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారు. ఇక్కడ షార్ట్ పీరియడ్లో ఇక్కడ కూడా 1-2 years నష్టాలు వస్తాయి, కానీ లాంగ్ పీరియడ్లో మీకు ఏమిటంటే డబ్బులు లాభాలు వస్తాయి. ఎలా వస్తాయి? సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది, అరౌండ్ 12 to 14% గ్రోత్తో ఈరోజు 77,000. అంటే ఎవరైతే ఆ రోజు ₹1,00,000 పెట్టారో 40 ఏళ్ళ క్రితం, 45 ఏళ్ళ క్రితం, ఈరోజు 7,77,00,000. నిఫ్టీ 1000 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది, ఈరోజు 24,000. ఎవరైతే ₹1,00,000 పెట్టారో 24,00,000. అంటే మల్టిపుల్ అవుతుంది మనీ. కానీ షార్ట్ పీరియడ్లో నష్టాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ జీరో అయిపోతే దేశమే ఉండదు, ఎకానమీ జీరో అయిపోతుంది. స్టాక్ మార్కెట్ కంపెనీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? మనం వాడే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఏ వస్తువులు వాడతామో అవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. ఎకానమీలో మనం ఇన్ని రోజులు కన్జ్యూమర్గా ఉంటున్నాం, ఎకానమీలో ఓనర్ అవ్వండి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రిస్క్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్ ఉండదు, లాంగ్ పీరియడ్లో రిటర్న్ వస్తుంది. సో అందుకనే మీరు రిటైర్మెంట్ కోసం అనుకోండి, 10 ఏళ్ళ సమయం ఉంది కదా, 15 ఏళ్ళ సమయం ఉంది కదా, ఓకే. కిడ్స్ ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, వాళ్ళ చదువులకు లేదు, ఒక 10-15 years తర్వాత ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసి ₹1 కోటి, ₹5 కోట్లు, 10 కోట్లు బిల్డ్ చేసి ఎవ్రీ ఇయర్ వెకేషన్స్కి వెళ్ళాలి,
ఫారిన్ టూర్లకి, ఓకే. లేదు ఒక 10 ఏళ్ళ తర్వాత ఒక డ్రీమ్ హౌస్. ఫస్టే మీరు ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేయకుండా వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ వెళ్తే అప్పుల్లో కూరుకుపోతారు. లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ మిడిల్ క్లాస్గా ఉంటారు. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే. వచ్చింది అన్ని ఈఎంఐలకి పెట్టుకొని ఉంటే జనరల్గా ఏంటంటే పూర్ మైండ్ సెట్ ఏమిటంటే డబ్బు వచ్చిందా ఈరోజు 20,000 ఖర్చు చేయటం పూర్ మైండ్ సెట్, రూపాయి మిగిల్చుకోకుండా. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏమిటంటే ఒక 50,000 జీతం ఉందనుకోమ్మా, మనం ఆస్తులు నిర్మించుకుంటున్నాం అని చెప్పి ఇల్లు, కారు, అన్నీ. ఏసీ, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఈఎంఐలతో కొనుక్కోవటం మిడిల్ క్లాస్ మైండ్ సెట్. వీళ్ళు కూడా మంచిదే, ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక 15-20 ఏళ్ళ తర్వాత చూస్తే రిటైర్మెంట్కి డబ్బు ఉండదు, పిల్లల్ని అడగాలి. పిల్లలు బాగా సెటిల్ అవుతారు, మన దగ్గర డబ్బు ఉండదు. లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్కి డబ్బు ఉండదు, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. ఓకే అమ్మా. సో ఇది మిడిల్ క్లాస్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఏమిటంటే వీళ్ళు ఫస్ట్ ఆస్తులు నిర్మిస్తారు, అంటే మనీని పనిలో పెడతారు, డబ్బుని ఒక్కసారి ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అయిన తర్వాత, ఇప్పుడు జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే అంటారు కదా. ఒక్కసారి నీకు ఫినాన్షియల్గా 50 కంపెనీలు నువ్వు ఓనర్ అయ్యి ₹1,00,00,000 నీకు ఉంటే ఎలా ఉంటుంది? నీ నడక తీరు కానీ నీ యొక్క ధైర్యం కానీ ఎలా ఉంటుంది? అవునా కదా? ఇప్పుడు మనకు రిజర్వాయర్లు నీళ్ళు ఎందుకు నింపుతాము? అవసరానికి వాడుకోవడానికి కదా. రిజర్వాయర్ ఉంటే మనకి తాగునీటి అవసరాలు ఇబ్బంది ఉండవు కదా. రిజర్వాయర్లో నీరు ఎందుకు ఎలా నింపుతాం? వర్షపు నీటిని పట్టుకొని నింపుతాం, సేవ్ చేస్తాం. అలాగే మనకు వచ్చిన డబ్బుని రేపటి కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే, సేవింగ్స్ వైపు ఉంటే పెద్దగా రాదు, ఇన్వెస్ట్మెంట్ వైపు ఉంటే ఏమైందంటే మీరు ఫ్యూచర్లో లైఫ్ మొత్తం స్మూత్గా వెళ్తుంది మీ లైఫ్. అంటే ఇక్కడ మీరు చెప్పారు ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి, స్టాక్స్ గురించి కూడా చెప్పారు. ఎంత మొత్తం నుంచి స్టార్ట్ చేయాలి? మంచి క్వశ్చన్ అమ్మా. నేను స్టాక్స్ వద్దని చెప్తున్నా, డైరెక్ట్ స్టాక్స్ వద్దు, గ్రూప్ ఆఫ్ స్టాక్స్. నేను క్లియర్ కట్తో చెప్తున్నా, ఒక స్టాక్ 2 స్టాకులు తీసుకుంటే మంచిదే, పెరిగితే పెరగొచ్చు, తగ్గితే తగ్గొచ్చు. ఎస్బీఐ ఇండియాలో టాప్ మోస్ట్ బ్యాంకు. ఎస్బీఐ స్టాక్ కొనుక్కోవచ్చు ₹1,000. అయినా ఒకవేళ ఎస్బీఐలో ఏమన్నా ఇబ్బంది అయితే, నెట్ ప్రాఫిట్స్ తగ్గితే షేర్ తగ్గుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. అంటే ఎస్బీఐ స్టాక్ మంచిది కాదంటే ఏ కంపెనీ అయినా, నేను కంపెనీ సింగిల్ స్టాక్స్ రికమెండ్ చేయకుండా బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకుంటే ఇంత మొత్తం రాకపోయినా లాంగ్ రన్లో పేదవారు, మధ్యతరగతి వారు వాళ్ళ గురించి నా వీడియో అమ్మ, ధనవంతుల గురించి కాదు. ఎస్పెషల్లీ పేదవారు, మధ్య బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకుంటే ఏమైందంటే ఎఫ్డి కంటే ఒక 5%, 6% ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. 12%, 13%. మరి 12%గా 12% ధనవంతులు అవుతారా? అవుతారు. పవర్ ఆఫ్ కాంపౌండ్. ₹10,000 20 సంవత్సరాలతో 12%తో ₹1,00,00,000 అవుద్ది. నెలకి 10,000. నెలకి 10,000 అమ్మ. అంటే మీరు 24 లక్షలు కడతారు, ₹1,00,00,000 అవుతుంది. 4 టైమ్స్ మల్టిప్లై అయింది. 12% అలా అయింది. ఒక 15% వస్తే ఇంకెక్కువ, చాలా ఎక్కువ వస్తుంది. కానీ మనం లీగల్గా 15% చెప్పకూడదు. గత చరిత్రలో వచ్చాయి. కానీ మేము సెబీ రూల్స్ ప్రకారం ప్రొజెక్షన్ ఇచ్చేటప్పుడు 12-13 చెప్పాలి. అది కూడా నాట్ గ్యారంటీడ్. ఎందుకంటే పాస్ట్లో ఇచ్చేదని ఫ్యూచర్లో వస్తుందని చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఓనర్షిప్. మీరు ఒక స్కూల్ పెట్టారనుకోండి అమ్మా, టీచర్స్కి గ్యారంటీ ఇన్కమ్. మీరు ఓనర్ అనుకోండి, మీకు నాన్ గ్యారంటీ. మీరు హోటల్ పెట్టారు అనుకోండి, సర్వర్స్కి, మీ దగ్గర పనిచేసే మేనేజర్కి గ్యారంటీ ఇన్కమ్, మీకు నాన్ గ్యారంటీ. ఓనర్షిప్ అంటే మీరు ఓనర్. నేను ఇక్కడ ప్రజలకు చెప్పేది ఏమిటంటే అమ్మా, మీ మధ్యతరగతి ప్రజలకు ఎస్పెషల్లీ నేను చెప్పేది ఈక్విటీస్ని అర్థం కావడానికి ఇంత విడమర్చి చెప్తున్నాను. మీరు ఈక్విటీస్లో ఓనర్షిప్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తుంది, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా వస్తుంది, ఈటీఎఫ్ల ద్వారా వస్తుంది. ఇలాంటివి చూస్ చేసుకుని లాంగ్ టర్మ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ డైవర్సిఫైడ్, అంటే ఒకే రంగం కాదు, డైవర్సిఫైడ్ అంటే ఒక సాఫ్ట్వేరే కాదు, ఒక బ్యాంకింగే కాదు, ఒక ఫార్మా, ఇట్లా 10 రంగాల్లో మీ డబ్బు వెళ్ళిపోవాలి. ఒక రంగంలో వెళ్తే ఏమైంది, ఒకవేళ ఆ రంగం దెబ్బతింటే మీ డబ్బు పోతుంది. 10 రంగాల్లో ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ఇప్పుడు మీరే ఉన్నారు తల్లి, మీరు ఎంటెక్ చేస్తే మీరు ఒక ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, డెల్లో, మైక్రోసాఫ్ట్, ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. కానీ మీరు ఎంటెక్ చేయకపోయినా మీరు ఆ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవచ్చు. అది క్యాపిటల్ మార్కెట్లో సాధ్యం. మీరు ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ చేస్తే హాస్పిటల్ యశోదనో ఇంకోటి డాక్టర్ అవ్వచ్చు. మీరు ఎండి, ఎంఎస్, ఎంబీబీఎస్ చేయకపోయినా కిమ్స్ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో ఓనర్షిప్ తీసుకోవచ్చు.
క్యాపిటల్ మార్కెట్. మీరు ఎంకామ్ చేయలేదు, బ్యాంక్స్లో ఎంప్లాయ్ కాదు, అయినా మీరు ఒక బ్యాంకర్ అవ్వచ్చు, బ్యాంకులో ఓనర్షిప్ తీసుకో. అందుకే క్యాపిటల్ మార్కెట్స్ని నేను ఇంత అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇందులో కూడా మరి క్యాపిటల్ మార్కెట్స్లో మరి ఆ కిమ్స్లో ఇంకొకటి తీసుకున్నప్పుడు ఒకవేళ ఆ కంపెనీస్ దెబ్బతింటే సామాన్య మానవులు నష్టపోతారు. కాబట్టి నేనేమంటున్నానంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టుకోండి. ఇక్కడ కూడా మీరు నష్టపోరంటే షార్ట్ పీరియడ్ నష్టపోతారు. ఈక్విటీస్లో ఎప్పుడు కూడా షార్ట్ పీరియడ్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా యుద్ధాలు వచ్చినాయి అనుకోండి అమ్మా, స్టాక్ మార్కెట్ పడుతుంది. మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు సరిగా లేదనుకోండి, స్టాక్ మార్కెట్ పడుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకో, ద్రవ్యాలు పడు, స్టాక్ మార్కెట్ పడుతుంది. ఎక్స్పోర్ట్స్ సరిగా లేవు, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రూపాయి విలువ తగ్గుతుంది, అప్పుడు స్టాక్ మార్కెట్స్ పడతాయి. ఇవి షార్ట్ పీరియడ్ ఉంటాయి. దీర్ఘకాలంలో ఏమి లీడ్స్ ఫ్యాక్టర్ ముందుకు తీసుకెళ్తే మన జీడిపి ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియన్ జీడిపి స్ట్రాంగ్గా ఉంది, 6.5తో గ్రో అవుతుంది. సో మన మార్కెట్స్ ముందుకే వెళ్తాయి. మన ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది, 4.34 అట్లా ఉంది. సో ఇబ్బంది లేదు. మన యూత్ మన దేశ జనాభా మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, 140 కోట్ల మంది, కన్జంప్షన్ ఎక్కువ. ఈరోజు కూడా అందరికి కార్లు లేవు, అంటే ఇక కార్లు కొనే అవకాశాలు చాలామందికి ఉంది. ఈరోజు కూడా అందరికి ఏసీలు లేవు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా మనది $2,500 పర్ యానం ఉంది, అంటే ఇంకా ఆదాయం పెరిగే అవకాశం చాలా ఉంది. ఓకే అమ్మా. సో మన దేశంలో వడ్డీ రేట్లు ఇవన్నీ ప్రభావితం చూపుతాయి. ఇవి షార్ట్ పీరియడ్. దీర్ఘకాలంలో మన ఎకానమీ ఇప్పుడు 4th or 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఉంది. మన కొన్ని రోజులు 4th, కొన్ని రోజులు 5th కలబడి. నెక్స్ట్ మనం కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఇట్లా 4 ఉన్నాయి అంతే. మనము వికసిత్ భారత్, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఒకప్పుడు ఐఫోన్స్ దిగుమతి చేసుకున్నాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి మనము ఇప్పుడు ఊతం ఇస్తున్నాం. మన దేశం సెమీ కండక్టర్ కంపెనీస్కు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతున్నాం మనం. సో ఈ క్రమంలో మనం ఈ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోకుండా ఓన్లీ సేవింగ్సే పెట్టుకుంటే పూర్ విల్ బికమ్ మోర్ పూర్, మిడిల్ క్లాస్ విల్ బికమ్ మోర్, స్టే ఇన్ మిడిల్ క్లాస్ ఓన్లీ. సో యూ వుడ్ బి పార్ట్ ఓనర్ ఆఫ్ ది కంపెనీస్. రిస్క్ ఉంటుంది, షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఇలా మీరు డైవర్సిఫైడ్ ఫండ్స్, లేదంటే ఈటీఎఫ్లు, లేదంటే ఇండెక్స్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే దీర్ఘకాలంలో మీకు ఒక డీసెంట్ రిటర్న్ వస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే రిటర్న్ మీద అలా లెక్కిస్తారనమాట. దానివల్ల మీకు డబ్బు సమకూరుతుంది. ఫినాన్షియల్ అసెట్ ఒకసారి మీరు బిల్డ్ చేసుకుంటే మీరు ఇక ఇంట్లో ఉన్నా కానీ మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్. అంటే మంత్లీ ఎంత ఇన్వెస్ట్ సారీ మంత్లీ వెరీ వ్యాలిడ్ పాయింట్. మంత్లీ 100 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ 100తో స్టార్ట్ చేయొచ్చు. మీరు మంత్లీ 100 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్న అడ్వాంటేజ్ చిన్న వ్యక్తులు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు క్యాపిటల్ మార్కెట్లో 100 రూపీస్ పెడితే సరిపోతుంది అని అన్నారు. సో నేను ఎవ్రీ మంత్ ఒక హాస్పిటల్ చూస్ చేసుకున్నాను అనుకోండి సార్, కిమ్స్, అపోలో ఏదైనా అనుకోండి. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు జస్ట్ మీరు గూగుల్లో కిమ్స్ షేర్ ఎంతని కొట్టండి, అది 100 ఉందా, 500 ఉందా, 1000 ఉందా మీకు వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ కొనుక్కుంటే వెళ్ళొచ్చు. అయితే నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే అమ్మా, ఒకే షేర్ కొనుక్కుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళలోనే కోటీశ్వర్లు అవ్వచ్చు. ఆ షేర్ అలా పెరిగితే, దెబ్బతింటే డబ్బులు పోవచ్చు, లేదా పెరగకుండా అక్కడక్కడే ఉండొచ్చు. అందుకని నేను మన ఎపిసోడ్ ద్వారా, ఎస్పెషల్లీ మన ఎపిసోడ్ ద్వారా పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు నష్టపోకూడదు కాబట్టి నేను ఒకే కంపెనీని ఎన్నుకోవద్దు. ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టాము, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్నుకుంటే కిమ్స్లో కూడా కొంచెం పార్ట్ వెళ్తుంది. అంటే వీళ్ళకి ఫండ్ మేనేజర్, ఇప్పుడు ఇండెక్స్ అనుకోండి, మీరు నిఫ్టీ ఫండ్ అనుకోండి, ఆ 50 కంపెనీస్ మీకు గూగుల్లో వచ్చేస్తాయి. ఆ 50 కంపెనీస్లో మీ డబ్బు వెళ్తుంది. సెన్సెక్స్ అంటే సెన్సెక్స్లోకి వెళ్తుంది, లేదు సెన్సెక్స్ 100 అంటే 100 కంపెనీస్లోకి వెళ్తుంది. లేదు మ్యూచువల్ ఫండ్స్ అయితే వాళ్ళు పోర్ట్ఫోలియో ఇస్తారు, ఏ కంపెనీస్లో పెడుతున్నారు. దీనివల్ల ఏమిటంటే అమ్మా, ప్రతి నెల వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేస్తే ఒకవేళ ఫండ్ మేనేజర్స్, కొన్ని కంపెనీస్ ఏమవుతారంటే కాంపిటీషన్ వల్ల కావచ్చు, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల, ఇంకొకటి దేనివల్ల ఒక్కోసారి కొన్ని కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తే, కొన్ని కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయవు. సపోజు ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, ఏసీలు అట్లాంటి కంపెనీస్ పెరగవచ్చు, పవర్ సెక్టార్ పెరగవచ్చు. అట్లా ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది, లాస్ట్ 1 yearలో 25% డౌన్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ మంచి కంపెనీస్ కాదా? మంచి కంపెనీస్, కానీ 25% మైనస్ అయింది. అంటే 1,00,000 పెట్టిన వాళ్ళకి 75,000 అయింది.
సో మీరు ఒకే కంపెనీ చూజ్ చేసుకుంటే ఈ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెడితే ఏమిటంటే మీరు 100 రూపాయలు ఒకే కంపెనీలో పెడితే 25% పడితే 75 రూపాయలు అవుతుంది. ఇక్కడేమవుతుంది ఈ 100 రూపాయలు ఆ ఐటీ కంపెనీలో పెట్టేది 3 రూపాయలు 5 రూపాయలు కాబట్టి లాస్ వస్తే 100 రూపాయలు రూపాయి తగ్గుతుంది. అర్థమైందమ్మా? డైరెక్ట్ స్టాక్స్ పెడితే లాస్ వచ్చినప్పుడు 25% పెడితే ఇక్కడ 2% పడుతుంది. పెరిగినప్పుడు ఇక్కడ 25% పెడితే ఇక్కడ అంత పెరగదు, 2 to 5% పెరుగుతుంది. అయితే మన ఎయిమ్ ఏమిటి? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఎస్పెషల్లీ జన్జెడ్ యూత్ ధనవంతులు అవ్వాలి. షార్ట్ పీరియడ్ కాదు, 10 years 15 years అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెడితే మన డబ్బు పోదు. ఫస్ట్ అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు 100 రూపీస్తో స్టార్ట్ చేశాను సార్. సరే, నేను పెట్టిన ఫస్ట్ మంత్ నేను 100 రూపీస్ దాని మీద పెట్టాను. నాకు ఆ మంతే లాస్ వచ్చింది అనుకోండి, ఇంక అంతేనా? నా 100 రూపీస్ పోయినట్టే. అస్సలు లాస్ అంటే ఏమిటి? 100 రూపాయలు 98 అవుతుంది, 95 అవుతుంది, 90 అవుతుంది, జీరో కాదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెడితే జీరో కాదు. ఇండివిజువల్ స్టాక్లో పెడితే కూడా వెంటనే జీరో కాదు. ఏ స్టాక్ కూడా ఒక 3% పడుతుంది, 4 పడుతుంది, 10 పడుతుంది. అట్లా క్రమక్రమంగా కంపెనీ దెబ్బతిన్నప్పుడు క్రమక్రమంగా పడుతూ తగ్గిపోతూ వెళ్తుంది. కంపెనీకి ఏదైనా ఫ్రాడ్ అయింది అనుకోండి, కొనేవాళ్ళు ఉండరు. లోయర్ సర్క్యూట్ అంటే పడిపోతూ వెళ్ళటాన్ని లోయర్ సర్క్యూట్ అంటారు. ఓకేనమ్మా? సో తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. అందుకని ఇండివిజువల్ స్టాక్స్ ఇలా పెట్టినప్పుడు ఏమైందంటే అసలు షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీస్లోకి రాకూడదు. ఈక్విటీస్ అంటే ఏంటి? కంపెనీస్లో ఓనర్షిప్ తరాలు ఉండాలి. షార్ట్ పీరియడ్లో రావద్దు. అట్లీస్ట్ 5 years పైన ఉండాలి. అందుకే రిటైర్మెంట్ అంటున్నాం, అందుకే పిల్లల ఎడ్యుకేషన్ అంటున్నాం, అందుకే ఇల్లు అంటున్నాం. గోల్ కోసం రావాలి. ఈక్విటీస్ ఫర్ లాంగ్ టర్మ్, ఎఫ్డీస్ ఫర్ షార్ట్ టర్మ్, బ్యాంక్ సేవింగ్స్ ఫర్ షార్ట్ టర్మ్. మీకు 1 yearలోనే మ్యారేజ్ ఉంది సపోజ్, అప్పుడు మీరు ఎఫ్డీలోనే పెట్టుకోవాలి లేదా బాండ్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఒక స్థలం కొన్నారు, రోజు దాని రేటు చూస్తారా? లేదు. గోల్డ్ కొన్నారు, రోజు దాని రేటు చూస్తారా? ఈక్విటీస్ కూడా అంతే. కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకున్నప్పుడు షార్ట్ పీరియడ్లో నష్టాలు వస్తాయి. దీర్ఘకాలంలో కంపెనీస్ అన్నీ పనిచేసేది ప్రాఫిట్ కోసం. సార్, ఇప్పుడు రోజు హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో హెచ్చు తగ్గులు ఉన్నది చూసుకుంటే ఈరోజు ఒక 10% మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది అని అనుకున్నాం. నెక్స్ట్ డే చూసుకుంటే అది 5% పడిపోయింది. 10% కాస్త 5% పడిపోయింది. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్లో మనకి ఆ చేతికి మనకి మనీ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది సార్? అది మనం అనుకున్న స్థాయిలో ఉంటుందా? మంచి క్వశ్చన్ వేసావు. ఇప్పుడు చూడు, నీ డౌట్ ఏమిటంటే 10 ఏళ్ళు పెట్టాను, సపోజ్ 1 లక్ష రూపాయలు పెట్టాను, 10 ఏళ్ళకి ఒక 5 లక్షలు అయింది. అప్పుడు మార్కెట్ పడితే మళ్ళీ పడిపోద్ది కదా. ఇప్పుడు చూడు, నీకు అర్థం కావడం చెప్తున్నా. సెన్సెక్స్లో 1,00,000 రూపాయలు 2024 సెప్టెంబర్కి 2024 సెప్టెంబర్కి సెన్సెక్స్ 86,000. అంటే 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ 86,000. అంటే 1,00,000 రూపాయలు పెట్టిన వ్యక్తికి 8,60,00,000. ఈ 2 ఏళ్లలో ట్రంప్ గారు టారిఫ్ల వల్ల కావచ్చు, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల కావచ్చు, 2 సంవత్సరాల నుంచి మార్కెట్ పెరగల. రూపీ డిప్రిసియేషన్ కావచ్చు, ఎఫ్ఐఎల్ వెళ్ళిపోవడం వల్ల కావచ్చు, పెరగలేదు. 77,000 ఉంది సెన్సెక్స్. అంటే 8,60,00,000 వెళ్ళిన సంపద 7,70,00,000 వచ్చింది. అంటే మనం పెట్టింది ఎంత? 1,00,000. ఎంత అయింది? 8,60,00,000కి 2 సంవత్సరాల క్రితం అయింది. ఈ 2 సంవత్సరాలు పెరగకపోవడం వల్ల 7,70,00,000 అయింది. అంతేగాని అసలు తగ్గిందా? లేదు. లాభం తగ్గుతుంది. లాంగ్ టర్మ్లో మీరు 15 ఏళ్ళ వరకు 1 కోటి రూపాయలు అయిందమ్మా. అప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయితే 1 కోటి రూపాయలు 95 లక్షలు అవుతుంది, 90 అవుతుంది, 85 అవుతుంది. కానీ మీ అసలు తగ్గదు. లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్ రిప్లికా ఆఫ్ ది ఎకానమీకి సూచిక. అది ఎకానమీకి రిప్లికా. అసలు స్టాక్ మార్కెట్స్ దెబ్బతింటే దేశం దెబ్బతిన్నట్టే. ఏం దొరకవు మనకి వస్తువులు. కంపెనీస్ పనిచేయకపోతే ఏం వస్తువులు దొరకవు. లిస్టెడ్ కంపెనీస్ పనిచేయకపోతే. బ్యాంక్స్ దెబ్బతింటే దేశంలో ఎవరికి లోన్లు రావు, ఎవడు ఇల్లు కట్టుకోలేడు. అర్థమైందమ్మా? సో లాంగ్ టర్మ్లో ఏంటంటే కోటి, ఇప్పుడు మీరు 15 ఏళ్ళకి పెట్టారు, 1 కోటి అయింది, దెబ్బతింటే 95 లక్షలు అవుతుంది, 90 అవుతుంది, జీరో కాదు. అది ప్రజలు అర్థం. అందుకే లాంగ్ టర్మ్ అనేది. అందుకే మరి షార్ట్ పీరియడ్లో 1,95,000 అవుతుంది, 90 అవుతుంది. అందుకే more than 5 years, more than 7 years
సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అంటే అర్థం ఇదే. అంటే ఇప్పుడు 1,00,000 మనం పెట్టాం సార్. ఈ మంత్ పెట్టాం. మరి నెక్స్ట్ మంత్ పరిస్థితి ఏంటి? మీ ఇష్టం. ఉంటే ఓనర్‌షిప్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు 2 రకాలుగా ఇది 1,00,000 రొ 15 ఇయర్స్ కంటిన్యూ అవుతదా? ఆ! 1,00,000 10,000 పెడితే కూడా కంటిన్యూ అవుతది. రూ. 1,000 పెడితే కూడా కంటిన్యూ అవుతది. రూ. 100 పెట్టినా కూడా రూ. కంటిన్యూ 100 పెట్టినా కంటిన్యూ అవుతది. హ్మ్. ఓనర్‌షిప్ ఎంత పెట్టారన్నది మీ యొక్క పర్సెంటేజ్‌ని బట్టి మీకు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. హ్మ్. రూ. 100కి 10% వస్తే ఎవ్రీ ఇయర్ రూ. 10 పెరుగుతూ ఉంటుంది. రూ. 1,00,000 10% పెరిగితే 10,000 పెరుగుతూ ఉంటుంది. హ్మ్. ఓనర్‌షిప్‌కి గ్యారెంటీ ఇంతే పెట్టాలని ఏం లేదు. మీ ఇష్టం. నెల నెల పెట్టుకోవచ్చు. ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇష్టం లేదు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రజలకు ఇచ్చేది ఏంటంటే సందేశం, ఒక్క ఈక్విటీసే కాకుండా జనరల్‌గా మన భారతదేశ ప్రజలు గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ ఉంచుకుంటారు వాళ్ళు. డైవర్స్ అసెట్ అలొకేషన్ అంటారు. అంటే మనం భోజనంలో ఇప్పుడు బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగుందని రోజు చికెన్ బిర్యానీ తినం కదా! అలాగే భోజనంలో కూడా మనం పప్పు బాగుందని రోజు పప్పే వండుకోం కదా! పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పచ్చడి ఉంటుంది, పెరుగు ఉంటుంది, అప్పడాలు ఉంటాయి. దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఇండియన్ థాలీ ఎలాగో సౌత్ ఇండియన్ థాలీ అలా మనం మన యొక్క అసెట్స్‌లో గోల్డ్ ఉంటుంది. గోల్డ్ ఎలాగో పెట్టుకుంటాం మనం. రియల్ ఎస్టేట్ ఇల్లు, స్థలాలు పెట్టుకుంటాము. అలాగే బాండ్స్, ఎఫ్‌డీలు పెట్టుకుంటారు కొంత. బాండ్స్ తర్వాత ఈక్విటీస్ కూడా పెట్టుకుంటే మీకు వెల్త్ జనరేట్ అవుద్ది. దీర్ఘకాలంలో ప్రశాంతంగా నిద్రపోతారు. రేపు లేకపోతే ఈరోజు అవ్వజేయండి. రేపు ఉంది కాబట్టి ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేయండి. యూత్, ఎస్పెషల్లీ యూత్. లేకపోతే జీవితాంతం పనిచేయాలి. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత కూడా మనం ఏం అసెట్ బిల్డ్ చేయలేదనుకోండి, చనిపోయే వరకు పనిచేయాలి. అసెట్ బిల్డ్ చేస్తే అసెట్ మీకోసం పనిచేస్తుంది. ఆర్థిక అసెట్ మీకోసం పనిచేస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఇలా జనరేట్ మనం చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేస్తే శారీరకంగా కానీ మానసికంగా కానీ. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం శారీరకంగా పనిచేయం, మానసికంగా పనిచేయం. ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో, ఒక డీసెంట్ ఇండెక్స్ ఫండ్, డీసెంట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. మన కోసం కంపెనీస్ పనిచేస్తాయి. అంటే మనీని వర్క్లో పెట్టాలి. కీప్ యువర్ మనీ టు వర్క్ ఫర్ యూ. డబ్బును సంపాదించాలి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఇందులో కూడా గవర్నమెంట్ జాబ్స్ అంటే అరే ఒక సెక్యూర్డ్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రైవేట్ జాబ్స్లో ఎంత మంచి శాలరీ వచ్చినా కూడా అది సెక్యూర్డ్ కాదు. ఆ టైంకి జాబ్ ఉంది కాబట్టి ఇంత శాలరీ వస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ ఎందులో పెడితే బాగుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే చిన్న జీతమైనా కూడా సెక్యూరిటీ, కానీ ప్రైవేట్ జాబ్లో అది ఎంత పెద్దదైనా కూడా సెక్యూరిటీ కాదు మనకి. ఎప్పుడు మనని ఎవరు వెళ్ళిపోమంటారో తెలియదు. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం ఏదైతే బెస్ట్ అంటారు? అందుకే కదమ్మా నేనేం చెప్తున్నాను ఫస్ట్ నుంచే మీకు, గవర్నమెంట్ జాబ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే సెక్యూరిటీ. సెకండ్ ఏమిటంటే పెన్షన్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, 2004కు ముందు అయితే పెన్షన్ అంటే లైఫ్ లాంగ్ 60 సంవత్సరాలతో జీవితం మొత్తం ఇస్తారు పెన్షన్. ఒకవేళ ఆ వ్యక్తికి ఏమైనా వైఫ్కి, స్పౌస్కి, ఆవిడకి ఏమైనా ఆ భర్తకి ఇస్తారు. అంటే అదొక సెక్యూరిటీ. ప్రైవేట్ జాబ్ అయినా సరే మీకు ఆర్థిక సెక్యూరిటీ ఉండాలంటే, నేనేమంటున్నాను అందుకే రేపు ఉంది కాబట్టి కొంత పోర్షన్ని ఇన్వెస్ట్ చేయండి. సేవింగ్స్లో కాదు, ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక అసెట్ బిల్డ్ అయితే అప్పుడు మీకు 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు ఈరోజు చూస్తే అమ్మా గత 6 నెలలు 1 ఇయర్లో ఎన్నో లే ఆఫ్లు అయినాయి. ఎవరైతే ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు టెన్షన్ పడరు. ఎవరికైతే రేపు పని చేయకపోతే డబ్బు రాదనుకున్నారో వాళ్ళకి టెన్షన్. మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదే వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, సీఏలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు అమ్మా. ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేయకపోతే ఇబ్బంది అయింది. అయితే రియల్ ఎస్టేట్స్ బిల్డ్ చేసినా పర్వాలేదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్డీలు కానీ లేవు, కానీ రియల్ ఎస్టేట్ స్థలాలు కొన్నారు. రేపు మీకు ఇబ్బంది అయినప్పుడు స్థలాలు అమ్ముకొని జీవించవచ్చు. కానీ వెంటనే అమ్ముడుపోవు కాకపోతే. అందుకని మీకు ఇబ్బంది అయిన ఒక 6 నెలల సమయం లిక్విడిటీ సమస్య, రియల్ ఎస్టేట్స్లో లిక్విడిటీ సమస్య. సపోజ్ మీకు గోల్డ్ ఉందనుకోండి, వెంటనే జీవించవచ్చు మీరు. గోల్డ్ అమ్ముకొని పెద్ద మొత్తంలో గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటే గోల్డ్ అమ్ముకొని ఒక ఆర్థిక సెట్ ఎఫ్డీలాగా వేసుకొని నెలలో తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుని ₹1,00,00,000 పెట్టుకుని నెలకు 60,000-70,000 తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది లేని వాళ్ళకి, ఎవరికైతే స్థలాలు ఎక్కువగా లేవు, గోల్డ్ ఎక్కువగా లేదు, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లేవు, రెంట్ రావట్లేదు, కమర్షియల్ ప్రాపర్టీస్ లేవు, వాళ్ళకి
మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, రీట్స్ అంటే ఏంటంటే మీకు పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ స్థలాలు కొనాలంటే పెద్ద మొత్తంలో కావాలి, కమర్షియల్ కాంప్లెక్స్ కావాలంటే పెద్ద మొత్తంలో కావాలి. కానీ రీట్స్లో చిన్న అమౌంట్తో కూడా మీ డబ్బుల్ని కమర్షియల్ కాంప్లెక్స్లకి ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఇచ్చే రెంట్ని మీకు ఇస్తారు. అంటే ఒక 8 to 9% రీట్స్ ఎఫ్డి కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది మీకు. రీట్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకేనమ్మా. అలా నేనేమంటున్నానంటే ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు లేరో వాళ్ళ కోసమే మనం అసలు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఈవెన్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య 2004 తర్వాత పెన్షన్స్ లేని వాళ్ళకి రెగ్యులర్ క్యాష్ ఫ్లో కోసం, రెగ్యులర్ శాలరీ లాగా మీరు 10ంటికి జాబ్కి వెళ్ళకపోయినా శాలరీ వచ్చినట్టు వచ్చేసేయాలి. మీరు ఇంట్లో ఉన్న మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ కరెంట్ బిల్స్ కానీ అన్నీ పే చేసేయాలి. మీరు హ్యాపీగా అమ్మా నాన్నలకి ఇల్లు కొనియాలి. కిడ్స్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ కిడ్స్కి చేసే పని లేదు, ఎడ్యుకేషన్ లోన్, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. వేర్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్? వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈజ్ ఈక్విటీస్. ఇన్ ఈక్విటీస్ ఆల్సో క్యాపిటల్స్లో డైరెక్ట్ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, 1-2 కంపెనీస్ పెట్టుకోవటం మంచిదే, నేను కాదంటలేదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మరి మీరు చెప్పేది ఏంటంటే స్టాక్స్లో గ్రూప్ ఆఫ్ వాటిలో స్టాక్స్ని తీసుకోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా సార్, పోస్టల్ దాంట్లో మీరు ప్రతి నెల 500 నుంచెల్లే మీరు పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. చాలామంది దానికి అంటే అరే గవర్నమెంట్ది కదా, సెంట్రల్ది కాబట్టి మనకి నమ్మకంగా ఉంటుంది అని చెప్పేసి అందులో పెడుతూ ఉంటారు. కరెక్ట్ అంటారా మరి అది? యాక్చువల్గా అమ్మ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసు సెక్యూర్డ్, మీరు ఎంతైనా పెట్టండి సెక్యూరిటీ ఉంటుంది, గ్యారంటీడ్ వడ్డీ. మనం పోస్ట్ ఆఫీస్ ఎవరు చెప్తున్నామంటే ఇప్పుడు 60 years అబోవ్ ఉంటారు, వాళ్ళు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండదు. అంటే వాళ్ళ డబ్బు తగ్గిపోతే భయపడతారు, వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి పని చేయలేరు. వాళ్ళకి ఏం కావాలి? 60 నుంచి 80, 85, 90 వరకు క్యాష్ ఫ్లో కావాలి ఎవ్రీ మంత్. వాళ్ళ అవసరం వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎఫ్డీలకి వెళ్ళొచ్చు. అంటే రిస్క్ తీసుకోలేని వాళ్ళు. యూత్ రిస్క్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. షార్ట్ పీరియడ్ మీకు డబ్బు ఉంది, ఒక 1 year పాటు ఎఫ్డీ, పోస్ట్ ఆఫీస్ అలాంటి స్కీమ్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు యూత్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా లేకపోతే ఒక బైక్ కొనుక్కోమంటారా? యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అమ్మా. కాకపోతే ఏమిటంటే స్టాక్స్ కాకుండా నేను గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఒక స్టాక్ అన్నది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆల్వేస్ బెస్ట్. కాకపోతే ఇక్కడ యూత్ కోపం ఏమొస్తుందంటే నా ఆనందం మిస్ అవుతాను కదా. అంటే ఇప్పుడు ఒక బైక్ చూసుకుంటే 1,50,000 ఉంది, 1,50,000తో ఒక బండి తీసుకుంటే దాని జీవితకాలం ఎంత ఉంటుంది? అదే 1,50,000 స్టాక్లో అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే దీన్ని ముందుకు ఎంత ఉంటుంది? యాక్చువల్గా అమ్మా హీరో హోండాలో ఫస్ట్ బైక్ వచ్చినప్పుడు హీరో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ బైక్ వాల్యూతో కొంటే ఇప్పుడు లక్షల కోట్లు కురిపించింది. మారుతి ఫస్ట్ కారు వచ్చినప్పుడు ఎవరైతే ఆ కారు కొన్నారో అదే వాల్యూ స్టాక్స్లో కురిపించిన వాళ్ళకి ఇప్పుడు కోట్లయినాయి. అయితే ఇక్కడ ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఎంజాయ్ మిస్ అవుతారు కదా. స్టాక్స్లో కోట్లయినాయి కానీ ఎంజాయ్మెంట్ ఏది? సో ఏం చేయాలంటే హ్యూమన్కి పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ డిఫరెంట్. అంటే హ్యాపీనెస్, ఎమోషన్, ఎంజాయ్, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, దీని వద్దంట్లా మనం ఏం తినకుండా దాచి మీరు ఇన్వెస్ట్ చేసుకుని కోట్లు సంపాదిస్తే ఉపయోగం లేదు. మీరు ఎంజాయ్ చేయండి హ్యాపీగా. కానీ మీకు వచ్చే డబ్బులో 100 రూపీస్ వస్తే 20% ఇన్వెస్ట్మెంట్ మర్చిపోవద్దు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఎంజాయ్మెంట్ మానొద్దు. మీరు బైక్లో తిరగండి, కారులో తిరగండి, మంచి ఇల్లు కట్టుకోండి. ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్ కూడా లేకపోతే ఏమైందంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనమ్మా. సో మనం ఏమంటే యూత్కి బైక్ కొనుక్కోవడం ఎక్కువ ఇష్టం ఇన్వెస్ట్మెంట్ కంటే. కానీ మీకు ఒక 30,000 జీతం వస్తే బైక్ ఈఎంఐ పెట్టుకోండి. కానీ ఒక 3,000, 3 కూడా కాదు, ఒక 10,000, 7-8,000 అట్లీస్ట్ 30,000 జీతం 7-8,000 ఇన్వెస్ట్మెంట్ అలవాటుకోండి. అలవాటు చేసుకుంటే ఏమైతే ఇన్వెస్ట్మెంట్ మజా మీకు వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆపదలో డబ్బున్నవాడు ధైర్యం వేరే ఉంటుంది. అందుకే సామెత ఉంది, బెస్ట్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే ఎవరైతే అవసరంలో ఆదుకుంటాడో
వాడే మీకు నిజమైన స్నేహితుడని. డబ్బు అవసరం. అసలు మీరు ఫైనాన్షియల్ అసెట్, ఆర్థిక అసెట్టే బిల్డ్ చేస్తే ఇదే మీకు బెస్ట్ ఫ్రెండ్. డబ్బే మీకు బెస్ట్ ఫ్రెండ్. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ మీరు కారు ఈఎంఐకెళ్ళొచ్చు, హౌసింగ్ లోన్‌కెళ్ళొచ్చు, లేదంటే బైక్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడేమైద్దంటే నేను వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకుండా అంతా దాచుకొని కోట్లయితే నాకెందుకు అని వస్తుంది. కాకుండా అందుకని బ్యాలెన్స్ చేసుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్ ప్రతి వ్యక్తికి డిఫరెంటు. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా బాధ్యతలు ఉన్నాయనుకోండి, చెల్లెళ్ళ పెళ్లి చేయాలి అనుకోండి, అతనికి ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. అంటే తల్లికి అనారోగ్యం ఉంది, తల్లికి అనారోగ్యం ఉందనుకోండి, బాగా ఖర్చు పెట్టాలి. అప్పుడు అతను ఫస్ట్ ప్రయారిటీ తల్లిని బతికించుకోవటం. అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. సో, ప్రతి పర్సన్‌కి ఒక పర్సనల్ ఫైనాన్స్ అనేది అతని యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోండి అని చెప్పటం మన ఉద్దేశ్యం. వాళ్ళని ఎంజాయ్ చేయొద్దు అనటం కాదు. మీరు ఎంజాయ్ చేస్తూ ఈఎంఐల ద్వారా పెట్టుకుంటూ కూడా చేయండి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే క్రెడిట్ కార్డ్ ఉచ్చుల్లోకి వెళ్ళకండి. అంటే మీకొచ్చే జీతంలో నుంచి మీరు ఈఎంఐలు కట్టడం ఓకే. ఈఎంఐలు కట్టడానికి మీరు అప్పు తీసుకున్నారంటే మీరు ఇబ్బంది పడుతున్నట్టు. ఒక క్రెడిట్ కార్డు డబ్బు కట్టడానికి ఇంకొక క్రెడిట్ కార్డును యూజ్ చేస్తున్నారంటే మీరు అప్పుల ఊబిలోకి వెళ్తున్నట్టు. అది డెట్ ట్రాప్. అప్పుడు మీరు మీకొచ్చిన ఆదాయంలోంచి కడుతున్నారంటే మంచి పొజిషన్‌లో ఉన్నట్టు ఒక విధంగా. కానీ మీకొచ్చిన దానికి ఈఎంఐలు కట్టడానికి మీ డబ్బు సరిపోవట్లేదు. పక్కన చేయి చాచారు. ఇంకో క్రెడిట్ కార్డు తీ వాడుతున్నారంటే మీకు కొద్ది రోజుల్లోనే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతారు. క్రెడిట్ కార్డులో 48% వేస్తారు, 36% వేస్తారు. మనం ఇక్కడ మార్కెట్‌లో 12% కూడా చెప్పట్లేదు. అంటే క్రెడిట్ కార్డు ఉచ్చులో మీరు చిక్కుకుంటే, అంటే మినిమమ్ బ్యాలెన్స్ కూడా పే చేయలేక అలాంటి ఉచ్చులో చిక్కుకుంటే ఆ కంపెనీస్‌కి, అంటే క్రెడిట్ కార్డ్ ఇచ్చేది ఎవరు? బ్యాంకర్సే కదా! ఆ బ్యాంకులకి మీరు బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్. వాళ్ళకి మీరు స్టాక్ మార్కెట్. అందరు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు వస్తాయంటే ఆ బ్యాంకర్స్‌కి మీరు స్టాక్ మార్కెట్. ఓకేనమ్మా. మళ్ళీ ఈ 36%, 48% డబ్బు ఎవరికి వెళ్తారంటే షేర్ హోల్డర్స్. సో, అంటే ప్రతిదీ ఆచితూచి పర్సనల్ ఫైనాన్స్ అనేది ఆచితూచి జాగ్రత్తగా చేసుకుంటే మీకు లైఫ్ మొత్తం స్మూత్‌గా వెళ్తుంది. లేకపోతే అప్పుల ఊబిలోకి వెళ్తారు. మనం ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్‌కి ఇచ్చే ఇప్పుడు మనకి స్కూల్స్‌లో మ్యాథ్స్, సైన్స్ ఇవి చెప్తారు. అంటే మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోండి అని చెప్తారు. ఫినాన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వరు. అందుకని మనం ఫినాన్షియల్‌గా కొంచెం అవేర్‌నెస్ ఇస్తున్నాం. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి మెయిన్గా, అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఇన్కమ్ మనకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి.